మంగ్లీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. అంటే ఆవిడ వీడియోలో చాలా విండోస్ ఓపెన్ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నారు కానీ ఆవిడ స్మృతిలోనే జరుగుతోంది అనేది మాత్రం అర్థమవుతోంది. ఆ ఎఫ్ఐఆర్లో రాసినటువంటి సెక్షన్స్ ఏవి కూడా వీళ్ళని దీర్ఘకాలం జైల్లో ఉంచే వ్యవహారం కాదు. ఆ ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చు. అప్రూవర్గా మాటిన మధు వీడియో. ఈ అప్రూవర్ స్టేట్మెంట్లో ఆయన ప్రధానమైన కేంద్రీకరణ మంగ్లీని బయట వేయటం మీద ఉంది. యాక్టివిటీ ఉంది కాబట్టి అనుమానించటమే. అంటే ఎక్కడో వీళ్ళకి చెడింది, అక్కడి నుంచి డిస్టర్బెన్స్ మొదలైంది అని. భరద్వాజ గారు ఒక 3 days నుంచి చూస్తున్నాం. లేటెస్ట్గా ఈరోజు కూడా మంగ్లీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, మంగ్లీ మరి కాసేపట్లో అరెస్టు, లేకపోతే అప్రూవర్గా మారిన రమావత్ మధు, మళ్ళీ బాధితులు దాదాపు 200 కోట్ల వరకు ఇచ్చారట. ఇవన్నీ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అసలు పూర్తిగా 3 రోజుల నుంచి కేసుని ఫాలో అవుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది? మంగ్లీ ఒక వీడియో పెట్టారు, అవును చూసారా వీడియో? అది అవును అప్రూవర్గా మారిన మధు వీడియో. అంటే ఆవిడ వీడియోలో చాలా విండోస్ ఓపెన్ చేశారు. ఒకటేమో ఈ మధు అనే అతను ఆవిడకి ముందే తెలుసు. ఒక వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో పరిచయం అయ్యాడని చెప్పింది ఆవిడ. పరిచయం అయ్యారు, అయితే అతను ఏ వ్యాపారాలు చేస్తున్నాడు, ఏ వ్యవహారాలు చేస్తున్నాడో నాకు తెలియదు అంది ఆవిడ. అదే ఆయన వ్యాపారాలతో నాకు సంబంధం ఏంటి, నాకు సంబంధం ఏమిటి అన్న సందర్భంలోనే ఇందులో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని అనిపించి తను వెళ్ళి ఈ అడ్వకేట్ సుబ్బుని కదిలించినట్టుగా కూడా ఒక మాట చెప్పారు ఆవిడ. అంటే అడ్వకేట్ సుబ్బు పైన ప్లస్ ఈ మధు పైన ఇద్దరి పైన నేను కేసు పెట్టాను అని చెప్పేసి మాట్లాడింది. సుబ్బు దగ్గరికి కూడా ఈ విషయం తీసుకెళ్లటంలో ఓకే తను కూడా చొరవ చేసినట్టుగా కూడా ఆవిడ మాటల్లో దొర్లింది. సో కన్ఫ్యూజన్ ఉంది టోటల్గా. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కన్నా కూడా నాకు సంబంధం లేదు, ఈ విషయం నాకు తెలియదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నారు కానీ ఈ విషయం ఆవిడ తెలిసి ఆవిడ స్మృతిలోనే జరుగుతోంది అనేది మాత్రం అర్థమవుతోంది. దాని నుంచి, అవునా, ఆవిడ ప్రకటన నుంచి ఆవిడకి తెలుస్తోంది ఏం జరుగుతోందో తెలుస్తోంది. ఆవిడ ప్రమేయం ఉందా లేదా అనేది వేరే గొడవ. ఓకే, ఆవిడ ప్రమేయం ఉందా లేదా అనేది పోలీసు వారు దర్యాప్తు చేసి చెప్పాల్సిన విషయం. అదేలే. కానీ ఇది 200 కోట్లు అనే మాట దొరుకుతోంది కానీ బయట నిజంగానే 200 కోట్ల అనే దానిలో కూడా ఎవరికి క్లారిటీ లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడికి పెట్టినటువంటి పిటిషన్స్లో వాళ్ళు చూపించిన ప్రకారం 6 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య గొడవ ఇది. కానీ విపరీతంగా వసూళ్లు జరిగినాయని చెప్తున్నారు. ఈ వసూళ్లు ఏ పేరుతో చేశారు, ఏ రిసిప్ట్లు ఇచ్చారు వాళ్ళకి లేదు, ఇప్పటికి ఏదో ఒక కాగితం ఆధారం ఇచ్చి ఉండాలి కదా. ఏ పేరుతో ఇచ్చారు, ఆ పేరు గల కంపెనీ ఏ టర్మ్స్లో రిజిస్టర్ అయ్యింది అనేది చెక్ చేయాలి. అంటే ఈ డబ్బులు కలెక్ట్ చేయడానికి అది మ్యూచువల్ ఫండ్ దీని ప్రకారం ఉండాలి. మైక్రో ఫైనాన్స్ అనే మాట కూడా నాకు తెలియదు. మైక్రో ఫైనాన్స్ అనే పదం నేను వినలేదు అని చెప్తోంది ఆవిడ. మైక్రో ఫైనాన్స్ అనే సంస్థలు ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. వాటి యాక్టివిటీ ప్రస్తుతం అంటే లీగల్గా వాటి మీద చాలా చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వాలు. తీసుకున్న తర్వాత ఇప్పుడు బహిరంగ కార్యక్రమాల నుంచి వాళ్ళు కొంత అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. ఆ వెళ్ళిన సందర్భంలో ఎవరితోనో వీళ్ళు అటాచ్ అయ్యి ఇది మొదలుపెట్టారు. ఇది కేవలం మైక్రో ఫైనాన్స్ గొడవగా మాట్లాడుతున్నారు కానీ కాదు. ఇది మ్యూచువల్ ఫండ్ తరహాలో వీళ్ళు జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసింది దేనికోసం? ఏదో రకరకాల పబ్బులు, ఆసుపత్రులు ఇలాంటివేవో నిర్మాణం జరిపి కోకాపేట ఏరియాలో దాని నుంచి విపరీతంగా డబ్బులు సంపాదించి ఆ లాభాల్లో వాటా ఇస్తాం అని చెప్పి మీరు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఏమొస్తుంది మీకు, బూడిదే అని చెప్పి ఆ డబ్బులన్నీ సేవింగ్స్, సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ వరకు వాళ్ళ సేవింగ్స్లో ఉన్న డబ్బులు వీళ్ళు పెట్టుబడిలోకి తెచ్చుకున్నారు. ఈ పెట్టుబడుల కోసం ఇచ్చిన డబ్బుల్లో కొంత వాళ్ళకి సంతృప్తి కలిగేలాంటి రిటర్న్స్ ఒకసారి ఇచ్చారు అనే మాట కూడా బయటకు వచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది ప్రచారంగా మారి ఇంకా చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అలా వీళ్ళ దగ్గరికి చాలా భారీ డబ్బులు చేరినాయి. ఆ చేరిన డబ్బుల్ని వీళ్ళు ఇంకెక్కడికో డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఈ రిసిప్ట్లు అవి ప్రాపర్గా లేకపోతే ఆ డబ్బులు ఎక్కడో స్టాక్ అయిపోతాయి.
బయటికి రావు. అంటే టేబుల్ మీదకి వచ్చినటువంటి కంప్లైంట్ల వరకు సెటిల్మెంట్ మాట్లాడి వన్ టైం సెటిల్మెంట్ ఏదో క్లియర్ చేసి పక్కకి జరిపేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓకే. రెండోది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది వీళ్ళ మీద. ఆ ఎఫ్ఐఆర్లో రాసినటువంటి సెక్షన్స్ ఏవి కూడా వీళ్ళని దీర్ఘకాలం జైల్లో ఉంచే వ్యవహారం కాదు. అవునా? ఓకే. అన్నీ కూడా అక్కడికి పిలిచి మందలింపు కొద్దిపాటి శిక్షలతో ముగిసేవే. ఓకే. బలమైన సెక్షన్స్ లేవు. కానీ క్రైమ్ ఏమో 200 కోట్ల క్రైమ్ అని ఎస్టాబ్లిష్ అవుతోంది. దాని మీద ముందు దృష్టి పెట్టాలి. అలాగే వీళ్ళు బోల్డ్ కట్టలు తీసుకొచ్చి లెక్కిస్తున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ పాటికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దిగాలి దీనిలో మనీ లాండరింగ్ జరిగింది అని. అంటే రిసిప్ట్లు ఇటువంటివేవి లేకుండా నగదు చలామణి జరిగితే వాళ్ళు రావాలి. వాళ్ళు దీనిలోకి దిగి ప్రోబ్ చేయాలి. అంటే ఇక్కడ నేను చూశాను, ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో ఈ ఇష్యూ పైన సీరియస్గా ఉన్నారు, సిఐడి కల్పించుకుంటుంది ఈ ఇష్యూ పైన అని చెప్పేసి ఒక వార్త చదివాను మార్నింగ్. ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అనే దాని మీద ఒక విచారణ జరపాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎంటర్ కావచ్చు దీనిలో. అలాగే దీనిలో ఏమైనా వీళ్ళకి ఇల్లీగల్ గొడవలు ఉన్నాయా అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సిఐడి, సిబిసిఐడి ఇవి కూడా ఎంటర్ కావచ్చు. ఓకే. అంటే అన్ని దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటున్నామంటే రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఈవిడ కూడా బాధితుల పక్షానే మాట్లాడుతున్నాను నేను అంటున్నారు. అదే వీడియో బాధితులకు న్యాయం జరగాలి అంటుంది ఆవిడ. బాధితులకు న్యాయం జరగాలి అంటుంది, ప్లస్ నేను బాధితురాలనే అంటుంది. అంటే ఆవిడ బాధ ఏంటో చెప్పుకుంది. ఆవిడ ఇన్వెస్టర్ కాదు, నా ఇమేజ్ డ్యామేజ్ అయింది తద్వారా నేను బాధితురాలని అంటున్నారు తప్ప ఆవిడేసో దానిలో నేను కూడా డబ్బులు నష్టపోయాను అంటలా. డబ్బులు నష్టపోయాను అనటం లేదు. అలాగే ఈ వసూళ్లకు సంబంధించి నా బాధ్యత లేదు అని చెప్తున్నారు ఆవిడ చెప్తున్న మాటల ప్రకారమే మధు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా చాలా స్పష్టంగా ఆవిడకి ఏ సంబంధం లేదు అని చెప్తున్నాడు. పదే అతను ప్రధానంగా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం అదే. నేర అంగీకార వాంగ్మూలం అంటారు తెలుగులో. అంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టుగా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది అప్రూవర్గా మారి. ఈ అప్రూవర్ స్టేట్మెంట్లో ఆయన ప్రధానమైన కేంద్రీకరణ మంగ్లీని బయట వేయటం మీద ఉంది. అంటే ఇదంతా చూస్తుంటే వాంటెడ్గానే వీళ్ళందరూ, ఇప్పుడు అమ్మాయి బ్రదర్కి ఇతనికి స్నేహం ఉంది, వీళ్ళిద్దరూ కలిసి ఆ ట్రాన్సాక్షన్లో వెళ్ళారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. అలాగే బాధితుల వైపు నుంచి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఏదో మేరకు లింక్ లేకపోతే ఈవిడ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? మొదట ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఈవిడికి సంబంధం లేనప్పుడు ఎందుకు బాధితుల గురించి ఆలోచించాలి? ఎందుకు వీళ్ళందరి దగ్గరికి ఆవిడ మూవ్ కావాలి? లాయర్ దగ్గరికి ఎందుకు మూవ్ కావాలి? పూజారి నాగేశ్వరరావు గారిని పరిచయం చేయమని ఈవిడ ఎందుకు వేణుని అడగాలి? అవునా? డైరెక్టర్ని. అంటే ఈవిడ కొంత యాక్టివిటీ ఉంది దానిలో. ఈవిడ యాక్టివిటీ ఉంది కాబట్టి అనుమానించటమే. ఓకే. ఆవిడ చెప్తున్న దానిలోనే గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని గందరగోళాల మధ్య నాకు సంబంధం లేదు అని ఒక మాట అన్నంత మాత్రాన ఆవిడని తీసి పక్కన పెట్టడం కుదిరే పని కాదు, చెయ్యకూడదు కూడా. అంటే కళాకారిణి కావచ్చు, అంత మాత్రం చేత ఫైనాన్షియల్ క్రైమ్స్ చెయ్యరు అనేటువంటిది ఏం లేదు. అంటే నిజానికి సమాజంలో ఒక మాట సర్క్యులేషన్లో ఉంటుంది, పేదలుగా పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంతో చనిపోవడం తప్పు. అది వాళ్ళ తప్పే. పేదరికం శాపం కాదు, చేతకానితనం. ఇలాంటి ప్రకటనలు ఈ మధ్య సర్క్యులేషన్లో ఉంటున్నాయి. అంటే డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేయండి మీరు అన్న పద్ధతిలో ఒక మోటివేషన్ నడుస్తోంది. అలా ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు దిగి ఉండొచ్చు. చాలామంది చేస్తున్నారు ఇది. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, వీళ్ళతో మొదలైంది కాదు ఇది. ప్రధానంగా వీళ్ళు ఏ పేరుతో ఆ కంపెనీ నడిపారు అనేది కావాలి. అది మైక్రో ఫైనాన్స్ యాక్టివిటీ అంటే అప్పులు ఇచ్చి వసూలు చేయటం. అవునవును. ఇది అది కాదు. ఇది పెట్టుబడుల సమీకరణ. పెట్టుబడుల సమీకరణ కోసం జనాల దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ మొత్తం తెచ్చి తమ దగ్గర పెట్టుకున్నారు. ఆ పేరుతో ఏ బిజినెస్లు చేశారు, ఎక్కడ ఏం కొన్నారు అనేది చెప్పాలి వీళ్ళు. ఈవిడ ఎందుకు ముందు నుంచి దీంతో ట్రావెల్ అవుతున్నారు అనే దానిలో క్లారిటీ కావాలి. అంటే ఏదో ఈవెంట్లో పరిచయం అయ్యాడు, అతను ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అంది ఆవిడ.
తెలియనప్పుడు ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారు? మీ ట్రావెల్ కొంత ఉంది దీనిలో. మీరు ఒక డైరెక్టర్ గారిని అడిగి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడి మీ సినిమా పరిచయాలలో నుంచి మీరు ఒక లాయర్ని చూస్ చేసుకున్నారు. ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చింది? ఆ సందర్భంగా మిమ్మల్ని ప్రెజరైజ్ చేసిన అంశాలు ఏమిటి? ఈ సుబ్బు అనేటువంటి అడ్వకేట్తో తనకు పూర్వాశ్రమంలోనే పరిచయం ఉంది అనే విషయం కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పరిచయం సందర్భంగా ఆయన మనసులో కోరికలన్నీ నేను తెలుసుకున్నాను అని మాట్లాడుతోంది ఆవిడ. అవి కూడా చెప్పింది ఆవిడ ఓపెన్గా. అవునవును, బిగ్ బాస్ అని అది అని చెప్పింది. అలాగే ఆవిడ బ్రదర్ కూడా అదే మాట్లాడాడు, దాదాపు మధు కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లలోనూ సారూప్యత ఉంది. అందుకని వాంటెడ్గా వీళ్ళు ఆవిడని అవాయిడ్ చేసి కేసు నుంచి ఏదో పద్ధతిలో పక్కకి జరిపి ఏదైనా సరే మనమే భరిద్దాం, ఆవిడ బయట ఉండటం అనేది మనకి భవిష్యత్తులో ఉపయోగపడే అంశంగా మారచ్చు అని ఏవైనా స్కీమ్ చేసుకుని ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడా అనేది ఒక సందేహం. ఓకే, ఈ వీడియోకి ఆవిడ మాట్లాడినటువంటి వీడియోకి కూడా పోలికలు ఉన్నాయి. అంటే ఎక్కడో స్కీమ్ చేశారు, వీళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నారు, అనాలోచితంగానో లేకపోతే ఎమోషనలైజ్ అయ్యో మాట్లాడటం లేదు అనేది అర్థమవుతోంది. ఓకే, పూర్తి క్లారిటీతో ఉన్నారు అందరూ. ఈ క్లారిటీ కనిపిస్తోంది వాళ్ళ మాటల్లో. అదే, అందుకని అనేక డౌట్లు వస్తున్నాయి. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. ఇప్పుడు రెండోది ఇక్కడ గొడవ ఏంటంటే ఆవిడ సజ్జనార్ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో కూడా ప్రధాన ఆరోపణ నన్ను డ్యామేజ్ చేయడానికి ఎవరో పని కట్టుకుని పనిచేస్తున్నారు. ఆ మాట ఆవిడ వీడియోలో కూడా అన్నారు. అవును. అలాగే ఆవిడ పంజాగుట్ట పిఎస్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా దీన్నే ప్రధానంగా ప్రస్తావించారు. అవును. ఆ బయట మాట్లాడిన స్టేట్మెంట్లో కూడా అదే మాట్లాడింది ఆవిడ. పైగా తనని తాను గిరిజన మహిళగా చెప్పుకుంటూ నన్ను ఇలా టార్గెట్ చేయటం వెనకాల వేరే ఎవరెవరో ఉండుంటారేమో అని ఒక డౌట్ రైజ్ చేసే పద్ధతిలో మాట్లాడారు. సరే, ఇవన్నీ వాస్తవాలే అనుకుందాం. ఎందుకు అంత ఎమోషనలైజ్ అయి మీరు మాట్లాడాలి? మీ మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఏమీ పెద్ద మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సెక్షన్స్ ఏమీ లేవు అక్కడ. ఆ విషయం మీకు పూజారి నాగేశ్వరరావు గారు చెప్పుంటారు. ఎఫ్ఐఆర్ కాపీ ఆయన దగ్గర ఉంది కాబట్టి. ఈవిడికి యాక్సెస్ దొరుకుతోంది, సజ్జనార్ దగ్గరికి వెళుతోంది, ఆవిడ ఎవరి దగ్గరికన్నా వెళుతోంది, కలుస్తోంది, తన బాధ చెప్పుకుంటోంది. ఓకే, కానీ బాధితులు వెడితే అలాంటి యాక్సెస్ దొరుకుతుందా? నిజంగా బాధితులు ఉన్నారు, వాళ్ళు పంజాగుట్ట దగ్గరికి వచ్చారు, నిలబడ్డారు ఆ రోడ్ల మీద. ఆ విజువల్స్ కూడా కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేసినాయి. కాబట్టి అలాంటి వాళ్ళు వెళ్ళి నేరుగా సజ్జనార్ గారిని కలిసేంత యాక్సెస్ ఇస్తాడా? అంటే ఈవిడికి ఉన్నటువంటి ఇమేజ్ ఆవిడకి కొంత ఉపయోగపడుతోంది, దాన్ని ఉపయోగపరుచుకుంటున్నారు ఆవిడ. అందుకని ఇలాంటి 100 సందేహాలు ఉన్నాయి ఆ చుట్టూ. మొత్తానికి ఏదో జరిగింది, ఒక క్రైమ్ అయితే జరిగింది. క్రైమ్ అనే విషయం వాళ్ళు గుర్తించారు, ఐడెంటిఫై చేసుకున్నారు ఎవరికి వారు. అదే అదే ఇదేదో కొంచెం గొడవ అవుతుంది అని కూడా వాళ్ళకి అర్థమైంది చాలా కాలం క్రితమే. ఇది గొడవ కాకుండా ఉండడానికి ఏం చేయాలో ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఓకే, కాబట్టి ఇందులో ఎవరు అమాయకులు అని అనుకోవడానికి ఆస్కారం అయితే కనిపించడం లేదు. ఓకే, నిజంగా ఆవిడ చెప్పిందంతా కరెక్టే అయితే ఆ రోజున అతను సుబ్బు అక్కడ మాట్లాడినప్పుడు అప్పుడే నాకు తెలిసింది అనే మాట రావాలి. కానీ మాకు పరిచయాలు ఉన్నాయి, అతనిలో ఉన్నటువంటి కోరికలు ఏమిటో నాకు తెలుసు, అతని యాంబిషన్స్, అతని డెస్టినేషను, ఎక్కడికి చేరాలనుకుంటున్నాడు అవన్నీ తెలుసు నాకు అని మాట్లాడటం. అంటే వీళ్ళందరికీ ఇంటర్నల్గా పరిచయాలు ఉన్నాయి. అందరి ప్రకటనలు వింటే వీళ్ళందరూ చాలా కాలంగా కలిసి ప్రయాణిస్తున్న వ్యక్తులుగానే కనిపిస్తున్నారు. అవునవును. ఈ అడ్వకేట్తో మొదలు పెడితే తను కూడా 2-3 సందర్భాల్లో లీక్ అయ్యాడు. అమ్మాయి నాకు చాలా కాలం క్రితమే తెలుసు అన్నట్టు. అంటే ఎక్కడో వీళ్ళకి చెడింది, అక్కడి నుంచి డిస్టర్బెన్స్ మొదలైంది అని సాధారణ ప్రేక్షకుడికి, ఈ వీడియోలన్నీ చూసినటువంటి ప్రేక్షకుడు కనిపించే పరిస్థితి అయితే ఉంది అక్కడ. అందరూ కొన్ని ఛానల్స్ హెడ్డింగ్లు, కొన్ని వెబ్సైట్లు రాసిన పంపకాల దగ్గర గొడవ అయింది, అందుకే రోడ్డుకి ఎక్కారని మాట్లాడుతున్నారు. కావచ్చు, అంటే ఇలాంటివి చాలా జరిగినాయి ఇంతకుముందు, ఇది కొత్త ఏం కాదు. ఓకే, సో వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది ఈ మొత్తం టీం. నేనేమంటానంటే మీరు ఇలా లీజర్గా చిన్న చిన్న సెక్షన్స్ ఏవో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని ఇలా బయట వదిలిపెట్టేస్తే వాళ్ళు ఈలోపు వీళ్ళు ఛార్జ్షీట్ పెట్టడానికి 90 రోజులు టైం పడుతుంది.
ఈ లోపు వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక ఎండ్కి లాక్కెళ్ళడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు అనేది ఈ అప్రూవర్ స్టోరీ నుంచి మనకు అర్థమవుతోంది. ఓకే. కాబట్టి పోలీసులు నిజంగా బాధితులు ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అనిపిస్తే ముందు వీళ్ళని కస్టడీలోకి తీసుకుని వీళ్ళకి సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా కంట్రోల్లో పెట్టి ఛార్జ్షీట్ పెట్టే వరకు అలా హోల్డ్ చేసి టోటల్ కేసులో ఏం జరిగింది, ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారించి ఒక బహిరంగ ప్రకటన చేసి ఆ తర్వాత ఛార్జ్షీట్ ఎలాగూ పెడతారు కాబట్టి అక్కడి నుంచి కేసు ప్రొసీడ్ అవుతుంది. ఆ పద్ధతిలో వెళ్ళడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ మీద ఉన్న నమ్మకాలు నిలబడతాయి జనాలకి. ఓకే. ఎంతటి వాళ్ళు క్రైమ్ చేసినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ క్రైమ్ చేసినా వాళ్ళు రాడార్లోకి వస్తే మాత్రం నిలబెడతారు తీసుకెళ్ళి బోన్లో అనే విషయం ప్రపంచానికి అర్థం అవటం మంచిదే. బహుశా ఆ ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చు. జరగాలి అవి. జరిగి ఈ వచ్చినటువంటి ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అదే ఆ అడ్వకేట్ సుబ్బు ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు, ఈవిడ వెర్షన్ రకరకాలుగా వివిధ సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. అలాగే మధు తను ఇచ్చినటువంటి ఒకటే ప్రకటన, అతను కాకుండా ఇంకొక 2-3 మాట్లాడుతున్నారు బాధితుల పక్షాన. అంతవరకు ఎవరి వెర్షన్ వాళ్ళదే తప్ప ఒక సమగ్రత లేదు. ఈ సమగ్రత లేకపోవడంతో 100 సందేహాలు వస్తున్నాయి దీని మీద. ఆ సందేహాలు నివృత్తి చేయవలసింది పోలీసులే. థ్యాంక్ యూ. తెలుగు